గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఆకలేస్తుందా? అయితే నా మాటలు తినండి, బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి నా మాటలు. వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ప్లీజ్ సే గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకుముందు తనికెళ్ళ భరణి గారు చాలా చక్కటి మాటలు చెప్పారు. మన తెలుగులో అంటారండి, పెద్దల మాట చద్దన్నం మూట అంటారు కదా. ఒక పిల్లోడు ఇట్లాగే మాట వినలేదండి. ఎందుకు వినలేదురా అంటే, నాకు చద్దన్నం ఇష్టం లేదండి అన్నాడు. మరి నీకేమి ఇష్టం రా అంటే, నాకు పిజ్జా బర్గర్ ఇష్టం అంటే, సరేరా నాయన పెద్దల మాట పిజ్జా బర్గర్ల మూట అయితే ఇప్పుడు విను అన్నాను నేను. అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 5 నిమిషాలు కేటాయించగలిగితే నేను చెప్పాలనుకున్నది చెప్పి నా ఆసనంలో కూర్చుంటాను. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ 2 రాజ్యం ఏలాలి. 1 నా శబ్దము, 2 మీ నిశ్శబ్దము. సరే, ముందుగా సౌందర్య గ్రూప్స్ బన్సల్ కాలేజెస్ వాళ్లకు నా ప్రత్యేక అభివందనాలు. వారి కుటుంబంతో నాకు చాలా దగ్గర సంబంధము. మా మిత్రులు తేజ్ ప్రశాంత్, విశాల్, వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ముందరికి తీసుకెళ్తున్నందుకు సౌందర్యాదేవి, వీళ్ళ నాన్నమ్మ సౌందర్యాదేవి, ఆది పరాశక్తి ఆ సౌందర్యాదేవి కూడా వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చును గాక. గట్టిగా వీళ్ళకు చప్పట్లు కొట్టండి పిల్లలకి. ఎందుకంటేనండి, జ్యోతి గారిని చూస్తుంటే అమ్మ కుమార గణనాథాంబ అని అమ్మవారిని అంటారండి. గణపతి కుమారస్వామి పిల్లలు కాగల తల్లి జ్యోతి అమ్మను చూస్తుంటే కూడా పెద్దవాడు గణపతి, చిన్నవాడు కుమారస్వామి, వాళ్ళిద్దరిని పోలి ఉన్నారు. పెద్దవాడు వినమ్రంగా ఉన్నాడు, చిన్నవాడు వీరత్వంతో ఉన్నారండి. తప్పకుండా మీ పిల్లలు కుమార గణనాథులే. వాళ్ళిద్దరు కూడా ఈ సంస్థల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళును గాక. నిజంగా చాలా సంతోషము. మనోహర్ రావు గారు వాళ్ళ తల్లిని ధ్యానించుకొని ఈ సంస్థలకు సౌందర్య గ్రూప్స్ అని పేరు పెట్టారండి. నిజంగా ఎక్కడ అమ్మ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. అవునా కాదా అండి? ఎక్కడ అమ్మ ఉంటుందో అక్కడే విజయము. అమ్మను స్మరించుకుంటూ, అమ్మ పేరును కీర్తించుకుంటూ, అమ్మ పేరున ఇంత గొప్ప సంస్థను పెట్టిన రావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అమ్మ గురించి మాట్లాడుతున్నా కదా, కాళ్ళకు చెప్పులుంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ పూజించే స్థానంలో ఉంటుంది, అమ్మ ఎప్పుడూ దేవతనే. సరేనండి, ఏ జీవన పాఠమైనా సరే పిల్లలు మీరు వినాలి ఇక్కడ జాగ్రత్తగా. ఏ జీవిత పాఠమైనా, ఏ స్కిల్స్ నేర్చుకోవాలన్నా అది అమ్మ నుంచే సాధ్యము. అమ్మ ఒక్క మాట చెప్తా, నేను కూడా నాన్ననే, కానీ అమ్మను మించి ఏ నాన్న గారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మ అమ్మలాగా లాలించగలదు, నాన్నలాగా పాలించగలదు, కానీ నాన్న మాత్రము అమ్మలాగా లాలించలేడండి. నాకు ఇది అనుభవము. నేను వరల్డ్ రికార్డ్ అండి, పెయింటింగ్లో వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది 2017లో. 24 అవర్స్ నాన్ స్టాప్ పెయింటింగ్ వేసి 169 దేశాలలో వరల్డ్ రికార్డ్ నమోదైంది నా పేరున. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎంత వరల్డ్ రికార్డ్ చేసినా నా భార్య ముందు నేను ఎందుకు పనికిరానని నాకు తెలిసిపోయిందండి. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే వరల్డ్ రికార్డ్ అయ్యింది. 169 దేశాలలో నా పేరు నమోదయ్యింది. గర్వంతో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వరల్డ్ రికార్డ్ అయింది కదా, ఎంతైనా ఉంటుంది కదండి. ఎవరైనా సరే బయట ఎవరు మెచ్చినా మెచ్చకున్నా ఇంట్లో భార్య మెచ్చుకుంటే ఏదో తృప్తి మగవాడికి. సరే, ఇంటికి వచ్చాను, వరల్డ్ రికార్డ్ అయ్యింది. నా కాస్త ఛాతీ పైకి అయింది, కాళ్ళ రెగ్లేస్తున్నా, వరల్డ్ రికార్డ్ అయింది అనుకుంటే నా భార్యకు కొద్దిగా కాఫీ పెట్టివ్వవా అని అడిగానండి. అడిగితే కాస్త ఇంటి పని ఎక్కువైందండి, అలసిపోయాను, కాఫీ పెడతాను కానీ అక్కడ సింక్ పక్కకి, వంట రూమ్లో సింక్ పక్కకి బోర్లు అంటే వంట పాత్రలన్నీ బోర్లేసిన గుళ్ళలో కిందికి కాఫీ కప్పు ఉంది, ఆ కప్పు తీసివ్వరా అని అడిగింది. సరే అనుకున్నానండి, వంట రూమ్లోకి వెళ్ళాను. ఆ బోళ్ళ గుళ్ళలో
ఆ వంట పాత్రల గుళ్ళలో కింద కాఫీ కప్పు తీసే కంటే 100 వరల్డ్ రికార్డు చేయాలనిపించిందండి. అంత కష్టమైన పని ఆ బోళ్ళ గుళ్ళలో కాఫీ కప్పు తీయడము. అప్పుడు అర్థమైంది, అమ్మలాగా నాన్న ఏనాడు కాలేడు, అమ్మ అమ్మనే, అమ్మ గొప్పతనము అమ్మ గొప్పతనమే. తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా మా పిల్లలు చాలా చిన్నగా ఉండేది, ఎప్పుడు నువ్వే సిర్లాకు పెడతావా, ఈసారి నేను సిర్లాకు పెడతానని చెప్పి సిర్లాకు పెడదామని ట్రై చేస్తే నా కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే నా పిల్లల్ని వంకర్లు తిరిగి స్పూను సిర్లాకు కూడా తినలేరండి. నేను తినిపించలేకపోయాను. అమ్మ అమ్మనే, నాన్న నాన్ననే. వాడికి ఆ సిర్లాకు పెడుతుంటే ఒకసారి ఇట్లా అనాలి, సిర్లాకు ఇటు గారిపోవాలి. కష్టపడి నోట్లో పెడితే బుర్రుమని అనేసరికి నా ముఖం అంతా సిర్లాకు అయిపోయింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానో తెలుసా? అమ్మను మించిన దైవం లేదు, అమ్మను మించిన గురువు లేదు. అంతటి అమ్మను నిత్యము స్మరించుకుంటూ అమ్మ పేరున సౌందర్య గ్రూప్స్ పెట్టిన రావు గారు చాలా గొప్పవారండి. వారికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక సౌందర్య దేవిని అమ్మను, వారి అమ్మ మనందరికీ అమ్మ అయింది. వారి అమ్మ ప్రేమ కింద వేల మంది విద్యార్థులకి విద్య దొరుకుతుంది. వారి అమ్మను అందరికీ అమ్మను చేసి పెట్టారండి. రావు గారు నిజంగా ప్రశంసనీయులు, చాలా గొప్పవారు.